మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంట ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఫేక్ ఐఏఎస్ ఆఫీసర్ 24 hours తిరిగినారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి, గవర్నమెంట్ నిర్లక్ష్యమే అని నేను అనుకుంటాను. అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన ప్రజలకు రోడ్లు వేపియాలని చాలా కష్టం పడుతున్నాడు. బట్ ఉన్న ఎవరు బాగా చూసుకోవాలి దీన్ని? ఎవరు? గవర్నమెంట్ తప్పే అండి. ఓవరాల్గా కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఓకే, గుడ్, నచ్చిందా నచ్చలేదు? నచ్చింది. ఓకే. అండ్ జగన్మోహన్ రెడ్డి పాలన, పవన్ కళ్యాణ్ పాలన, రెండు పాలనలో ఏ పాలన బాగా ఇష్టం మీకు? జగన్మోహన్ రెడ్డి పాలన ఇష్టం. ఓకే. ఏంటి దాంట్లో ప్లస్ ఏంటి, దీంట్లో మైనస్ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ బాగా సపోర్ట్ చేశారు. ఆయన వల్ల మేము చాలా చదువుకోగలిగామండి. జగన్ వల్ల మీరు ఎలాంటి లబ్ధి పొందారు చెప్పగలరా? కాలేజ్ ఫీజు ఇట్లా ఎడ్యుకేషన్ మొత్తం ఆయన వల్లే చేసుకున్నాం. అంటే జనాల్ని సోమరిపోతం చేసింది వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని ఒక ట్యాగ్ ఉంది, దానికి ఏం చెప్తారు మరి? అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఓకే. అంటే ఆ ప్రభుత్వంలో ఎక్కువ బూతులు తిట్టేవాళ్ళు, రోజా, కొడాలి అని వీళ్ళందరూ మహా అంటే జగన్ మీద లేకుంటే చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద పడతారు అంటారు కదా. అలా తిట్టడానికి కూడా రీజన్స్ ఉంటాయి కదండి. ఓకే. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ పాలన నచ్చిందా నచ్చలేదా, ఎలా నడుస్తుంది? ఇంకా మేమైతే మాకేం అనిపించట్లేదు. ఓకే, గుడ్ అనుకుంటున్నాం. స్టూడెంట్స్కి అయితే ఏం జరగలేదు. ఎవరికి వేసినారు లాస్ట్ టైం ఓటు? పవన్ కళ్యాణ్ గా లేదంటే జగన్ గా? జగన్కి వేస్తాం. జగన్కి వేసినారు. ఓటు వేస్ట్ అయినట్టే కదా, ఓడిపోయారు కదా, ఎలా చూడొచ్చు దాన్ని మరి? ఓడిపోయిన మనుషుల్ని గెలుచుకున్నాడు కదా. ఓకే. 1 word లో జగన్ పవన్ గురించి ఏం చెప్తారు? జగన్ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది.